ఊరిలో కూడా వైజాగ్ మీడియా అంతా మేము తెల్లవాళ్ళు మీతోనే తిరిగాం సార్. మీరు అగ్గిపల్లి తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ మమ్మల్ని నిలబెట్టి మీరు రాంపంతో పోసారు. అలా వైజాగ్ మీడియా మీకు బాగా కనెక్ట్ అయ్యింది సార్. నెక్స్ట్ ఏంటంటే మీరు మేము ఎప్పుడు ఎట్టి ప్రశ్నలు అడిగినా ఈరోజు చిరాకు పడకుండా మమ్మల్ని అందరినీ కూడా మీకు ఎంత సహనం అంటే నేను సైకాలజీ పిహెచ్డీ చేసాను. ఎంత సహనం అంటే ఎప్పుడైనా సరే మీకు ఒకరిద్దరు వేరే ట్రిప్యునల్ క్వశ్చన్ అడిగినా సరే ఏ పేపర్ అడిగారు కూర్చోమన్నారు తప్ప ఎప్పుడు క్వశ్చన్ తెలియదు సార్. అందుకే మీకు వైజాగ్ మీడియా ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది సార్. మీరు వైజాగే కాదు రాష్ట్రం అంతా, కానీ వైజాగ్ మీడియాలో ఉండేదంటే మీరు ప్రజలు పాజిటివ్ కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు. కొన్ని దిక్కల ప్రజల్లో ఓసారి నేను ఎప్పుడు చెప్తాను, విశాఖపట్నం అనేది పబ్లిక్ అనే వాళ్ళకి ఉండే వాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్, కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 4-5 డిస్కామ్లు ఉండేవి. విశాఖపట్నం, అప్పట్లో విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాద్ ఇలాంటివి 4-5 ఉండేటివి. అప్పుడు చూస్తే ఎక్కడ థెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం. వెరీ ఇంట్రెస్టింగ్. అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకో కానీ వారసత్వంగా ఎక్కువండే ప్రజానీకానికి అది వచ్చింది. అది కంటిన్యూ అయ్యింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కల్లా నేను హెల్ప్ చేసినప్పటికీ, నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించేవాళ్ళు, ఎక్కువ టేక్ అవేస్ తీసుకునేవాళ్ళు ఇక్కడ ఉంటారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్.